హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మమ్మల్ని ఎప్పటి నుంచి అడిగే క్వశ్చన్ ఏంటంటే అన్న అసలు మన షాప్ ఎట్లా ఉంటుంది, మన షాప్ లొకేషన్ ఎక్కడ ఇదని అడుగుతున్నారు కదా. మన షాప్ అయితే కంచికచర్ల పోలీస్ స్టేషన్ అపోజిట్. సో చాలామంది షాప్కి సంబంధించిన ఒక బ్లాగ్ అయితే పెట్టమన్నారు. నేనైతే ఫస్ట్ బ్లాగ్ ట్రై చేస్తున్నా. ఇది మన షాప్ బ్రో, అంటే పైన అది హే గురు మెన్స్ ఫ్యాషన్ ఈజ్ అవర్ షాప్. ఇది మన ఎంట్రీ ఇట్లా లోపలికి రావాలి. వచ్చినమ్మంటే దీన్ని అర్జెంటుగా దెంగాలి, మళ్ళీ గోళ్ళు ఏమి లేకుండా. అది ఇవన్నీ సొక్కాలు. అన్ని చేయండి అన్న సైజ్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇవన్నీ ఇంకా మొన్న ఈ మధ్య మార్కెట్ చేసిన. మనకైతే ఇంకా షర్ట్లతో సంబంధం లేదు, మనకు కావాల్సింది ఒకటే వాష్. తిన్నా వెంటనే వచ్చబోయి ఆయన తిన్నా అంటే కూర్చోని. సో ఇది ప్రెజెంట్ అయితే మన షాపు. ఈ సైడ్ ఏమో ప్యాంట్లు ఉంటే ప్యాంట్ లేదు, ఈ సైడ్ ప్యాంట్లు ఉంటే వీళ్ళందరూ మన టీమ్మేట్స్ తెలుసుగా. వీళ్ళకేమో జనరల్ మేనేజర్ మా షాప్ కేరా, వీడు ఫైనాన్స్ మేనేజరు, నేను సిఇఓ. వీడికి ఇంకా పోస్టింగ్ కన్ఫర్మ్ కాలేదు. సో మన దగ్గర ఉన్న షర్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. అంటే మనం తెచ్చిన సరికి అయితే ఆల్మోస్ట్ ఒక 70% సేల్ అయినాయి. బట్ మళ్ళీ 2 డేస్లో మనం అయితే బెంగళూరు వెళ్ళి సర్వ్ చేసుకురావాలి. ప్రజెంట్ మన దగ్గర ఉన్న షర్ట్స్ అయితే ఇవన్నీ ప్రింటెడ్, ప్లెయిన్, చెక్స్, ఎక్సెల్. అంటే మన దగ్గర ఉన్న బ్రాండ్లు కూడా చాలా ఉంటాయి. సో ఇదంతా ఆల్రెడీ సేల్ అయింది, ఇది సేల్ అయింది, ఇవన్నీ సేల్ అయినాయి కాబట్టి మనం ఈ 2 డేస్లో పండుగ సరుకు తెచ్చుకోవాలి. మన దగ్గర ఉన్న సరుకు షర్ట్స్ అయితే ఇవి ఎంటైర్ ఇవి చూడండి. తర్వాత మన దగ్గర ఉన్న ప్యాంట్స్ అయితే ఇవి కూడా చాలా సేల్ అయినాయి. అదైతే మన చైరు. మన అంటే మనం కాదు, నా సిల్లి మన అని మళ్ళీ మీరు వచ్చి కూర్చుంటారే కానీ ఇదైతే నా చైరు. ఇటు సైడ్ కాబట్టి అది లెఫ్ట్, ఇటు రైట్ సైడ్ ఏమో అందరు నమ్మే దేవుళ్ళు, లెఫ్ట్ సైడ్ ఏమో నేను నమ్మే దేవుడు. చూసుకునేది ఇల్లే. కస్టమర్ వస్తే ఫస్ట్ ఈ అన్న రియాక్ట్ అవుతాడు, ఎలాగైనా సరే సేల్ చేయాలని చూస్తాడు. కస్టమర్ రావట్లేదురా సరుకు కావాలంటే ఈ అన్న చూసుకుంటాడు. 1 లక్ష కావాలంటే అప్పు సుల్లి 10,000 దింగుతుంది, ఆ లక్షకు వడ్డీ. ఆహా ఈడండి, అరే తమ్ముడు ఇటు చూడు ఒకసారి, ఇటు ఫోన్కి వెళ్ళి చూడు. వీడు కూడా మా టీమ్మేటు. సో ఎంటైర్ మా షాప్ అయితే ఇదే ఫ్రెండ్స్. మీ అందరికి నేను మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తా. మన షాప్ వచ్చేసి పోలీస్ స్టేషన్ అపోజిట్, ఎదురే ఉంది పోలీస్ స్టేషను. ఈ పోలీస్ స్టేషన్ ఎదురున్నప్పటి నుంచి మాకైతే ఒకే ఒక భయం అన్నమాట, ఏ అమ్మ మా అమ్మకి ఏది దిగుదని. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని షాపులకి ఎక్కడి నుంచి స్కోప్ వేస్తాడు మావాడు, 8x స్కోప్ వేస్తాడు. ఒక స్కోప్తో అందరు పడిపోవాలి ఇక్కడ నుంచి. సరిగా ఫ్రెండ్స్, ఇదే మన షాపు. బొమ్మ చెప్పుకునేంత ప్రెజెంట్ అయితే ఏమీ లేదు. మళ్ళీ పండగ సరికి వచ్చిన తర్వాత ఇవన్నీ షర్ట్స్, ఇవన్నీ ప్యాంట్స్, అది వాష్రూమ్, నాకు అది కావాలి అప్పుడప్పుడు కొట్టుకోవడానికి అట. ఇదైతే ట్రయల్ రూమ్ ఫ్రెండ్స్. ఈ ట్రయల్ రూమ్లో కూడా మా సరిగ్గా ఉంటుంది. ఇదైతే ట్రయల్ రూమ్, ఇక్కడ హాయిగా పడుకోవచ్చు. అబ్బా కొత్త భాగంలో ఉన్నాడు కానీ అప్పుడప్పుడు ఎవరు లేని టైం అయితే వీడు వస్తాడు ట్రయల్ రూమ్కి. నేను ఒక్కడిని వస్తే ఎందుకు వస్తాడు కొడటానికి, అవును వస్తాను ఏంది దేంగరా బయటికి బయటికి దగ్గరా వీడు మా బిడ్డు. ఇదైతే మన ట్రయల్ రూమ్ ఫ్రెండ్స్. ఓన్ థియేటర్ పక్క మళ్ళీ దీనికి నా స్విగ్గీలో షాప్లో ఫ్రెండ్స్ అన్నం తినే బాక్సులు మాయి కొత్త మూసుకొని లేరా సరిపోయి ఇక ఉండిద్దండి మా స్టాఫ్. బొంగు కస్టమర్లు వస్తే చూపించాలి, ఏమి లేవు. కస్టమర్ వస్తే బట్టలు చూపించరా అంటే దొడ్లోకి వచ్చి నాయ చూస్తా అంటారు వీళ్ళు. మనకైతే ఒక 1 వీక్లో కొత్త సరుకు వచ్చింది. ఆ సరుకు బ్లాగ్ ఇద్దాం. ఇప్పుడైతే వీళ్ళందరూ చెడు దిగుతున్నారు బ్లాగ్ ఇవ్వాలన్నా కానీ.
ఇప్పుడే ఒక 2 డ్రెస్ పిల్ల పోతుంది. ఇక్కడ కనబడితేనే చూడండి కొత్త భాగాలు ఉన్నారు గార్డెన్. మనం మన చీరలో కదా ఇది ప్రెజెంట్ మాకు అమ్మ చీర కొత్త చీర కూడా కదా ఇట్లా ఇది అబ్బా ఇప్పటి నుంచి మామూలుగా ఉండదు. మనం మెయింటెనెన్స్ ఓనర్కి మనమే దీనికి. ఇది నా ప్లేస్, ఇది నా చైరు, నేను కూర్చున్న ప్లేస్. అసలు అటు క్లారిటీ లేదా ఎట్లా ఉంది మన షాపు? నా మడ్డాయిలో ఉంది మాత్రం కామెంట్ పెట్టమాకండి దయచేసి. చెప్పాక షాప్లో అయితే సరుకు లేదు ప్రెజెంట్, కానీ ఇవి ఒక 1 వీక్ ఏం వచ్చింది దసరాకి. మన దగ్గర ఆఫర్లు కూడా అయితే చాలా అంటే చాలా పెడుతున్నా. 99 రూపీస్ షర్ట్ ప్యాంటు అది ఇట్లా పెడతాను. ఏంటి బాగా వాడు చేసేది ఏం లేదు. వీడికి దండగా దమిడి అది వాడు మొహల్లా చెప్తున్నాయి గారు నీ గురించి. ఇప్పుడైనా కనీసం వీడియో తీసేటప్పుడైనా కానీ నువ్వు సొక్కా సర్దరాదురా, ఓ సొక్కాన సర్దరాదు. నేను వీడియో తీసేటప్పుడైనా కానీ మా అమ్మ ఒరే వీడియోలో నువ్వేంది ఏ చూపిస్తాను ఈ అమ్మ సరిపోయారు నా గుండుగాళ్ళు. ఆహా ఆహా అదిగో ఆహా మీరు చూడండి. అరే వాడు మిట్టుగాడు షర్ట్ లేపేటప్పుడు వాడు టీషర్ట్ వెనకలు వేసింది అన్న. సాయి గారు చూడటం కూడా వాడు ముట్టినే చూస్తుంది. కానీ అదే మన సరికి అయితే ఇది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూడటానికి బాగానే ఉంది. నేను చెప్తాను నాకు ఇటు పక్క చీర ఎందుకు పెట్టుకున్నారు అన్నారు. ఇటు పక్క చీర పెట్టుకుంటే ఎన్ని లాభాలు తెలుసా మీకైతే ఇప్పుడు నేను క్లాస్. ఇక్కడ కూర్చుంటే ఈ అక్క రోడ్డును పోయే ప్రతి ఆంటీ కనబడిద్ది, ప్రతి కాలేజ్ అమ్మాయి కనబడిద్ది, ఎదర పోలీస్ స్టేషన్ కనబడిద్ది అప్పుడప్పుడు భయపెట్టడానికి. ప్రతి పోతారు. కనీసం ఇదిగో అక్కడ వచ్చి ఆ రెడ్ ఆంటీ కూడా ఇక్కడ నుంచి అంత కొత్త వాళ్ళు కనబడుతుందో చూడండి. అది సమ్ టైమ్స్ ఇట్స్ బెనిఫిట్స్ యాస్ మ్యాటర్ అయితే అది మరి. సో ఫ్రెండ్స్ మన షాప్ లొకేషన్ వచ్చేసి కంచిక్చర్ల పోలీస్ స్టేషన్ అపోజిట్. అంటే ఈ బ్లాగ్ అయితే నేను చాలా ఫన్నీ చేసాను. ఎందుకంటే లేదు అంత బ్లాగ్ ఇంట్రెస్ట్, బ్లాగ్ పెట్టే అంత ఇంట్రెస్ట్ కూడా ప్రెజెంట్ అయితే లేదు. సరుకు మళ్ళీ నేను తెచ్చుకుందే నార్మల్ 70% సరుకు, అందులో 50% సరుకు అయిపోయింది. 20% బ్లాగ్ అట్లా ఒక 2-3 డేస్ తర్వాత బ్లాగ్ వచ్చింది. మంచి బ్లాగ్ అన్న సరుకు వచ్చింది, అప్పుడు మంచి బ్లాగ్ పెట్టాలి. ఇంతవరకు బ్లాగ్ ప్రెజెంట్ మన షాప్ అయితే ఇది. ఇప్పటి నుంచి మన షాప్లో అయితే రోజుకు ఒక వీడియో అని ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం దోల కొత్త నా కొడుకులు ఉంటారు, ఒక్కడు కూడా పని చేసేవాడు ఉన్నాడు. రోజుకు ఒక దోల కొత్తగాళ్ళు ఉంటారు కాబట్టి రోజుకు బ్లాగ్ పెట్టవచ్చు. అది మరి మన యూట్యూబ్ అయితే ప్రెసెంట్ 10K సబ్స్క్రైబర్స్ దాకా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మానిటైజేషన్ ఒక నిమిషం కొత్త వరకు అమ్మాయి అది అమ్మాయి పోతుంది అంటే గాలి కొత్తలు పడుతుంది అద్దాలకి వెళ్ళి వెండి కట్టు ఉండేది. ఈ లంజడుకులతోనే మళ్ళీ ఇవన్నీ నడుపుకోవాలి. ఏనేం బండి మరి అన్నావు అసలు అన్న సరే పడుకోలే పడుకోలే కట్టు ఉండేది. వాళ్ళు ఇగో ఇప్పుడు ఒకడు వస్తాను చూడండి వర్కర్ ఏడదాకా పోయి వస్తా. ఇప్పుడు అప్పుడు చూపిస్తా చూడండి. వీళ్ళు దోల కొత్తగా వీళ్ళు వర్కర్ అయ్యో అది వాడిని దుడ్డుగానే డాన్స్ చేపిస్తాడు. ఆ డాన్స్ వల్ల ఏం చేస్తాడు దుడ్డుకి అత్తకి దగ్గుతాడు. అదిగో అదైతే నిజం. ఇప్పుడు ఇంకోటి వస్తాడు చూడండి. ఒక నిమిషం మహేష్ అని ఆడదాకా వస్తుండ్రు. ఇక ఈ అన్న వస్తాడు. ఇప్పుడు ఈ అన్న వల్ల తమ ఆదాయం ఈ అన్న అందులో మహేష్ ఉండేది. ఇదంటే నేనేమో మేనేజరు, ఫైనాన్స్ మేనేజర్ అంటున్నా. సారీ పద్ధతి జరగల. జనరల్ మేనేజర్ అన్న పడుకోలేదు. వీడియో కొత్త బాగా పడుతుంది. ఇప్పుడు అది ఆకపోతే వాడు గొడవ మాట్లాడు గుర్తువా లేకపోతే నువ్వు ఆపై నువ్వు తెచ్చి నువ్వు వండి అంటున్నావు. మరి అమ్మ అంటే ఇప్పుడు పడితే అప్పుడు ఇదే మా టీం మరి. సో
వాటర్ హీరో మీ అమ్మ చెయ్యి కొత్త వాళ్ళు నొప్పి పడుతుంది అది కూడా బడా వీడియోలో సో ఫ్రెండ్స్ ఫైనల్గా మన బ్లాగ్ అయితే అయిపోయింది. నా మధ్యలో బ్లాగ్ పైకి ఎత్తుకునేది పడట్లేదు కాదు జడ్జ్ మా కాదు. ఓకే, సో ఇప్పుడు దాకా బ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ వాళ్ళే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ మీ థ్యాంక్ యూ.